చాలా మందికి తెలియకపోవచ్చు. సింహ లెజెండ్ కథలు వినిపించినప్పుడు మార్పులు చేర్పులు చెబితే వాటిని స్పోర్టివ్ గా తీసుకున్నాడు డైరెక్టర్ బోయపాటి. సరైనోడు కథ కూడా వినిపించాడు. ఒక్క మాట చెప్పటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అంత అద్భుతంగా ఉంది స్టోరీ. ఈ మాటలన్నది ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి. బాలయ్యకు బ్రాండ్ ఇమేజ్ తో పాటు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఈ రెండు కథలు బోయపాటి డైరెక్షన్ తో తెరకెక్కిన సినిమాలే. లేటెస్ట్ గా చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. బోయపాటి బాలయ్య కంటే ముందే సింహ లెజెండ్ స్టోరీలను చిరంజీవికి వినిపించాడా? ఆయన చేర్పులు మార్పులు చేసిన తర్వాత కూడా తీయడానికి వద్దన్నాడా అని క్వశ్చన్ రైజ్ అవుతోంది. చిరంజీవి ఈ కథలను సినిమా తీయటానికి ఒప్పుకోకపోవడంతోనే బాలయ్యకు వినిపించాడనే ప్రచారం ఊపందుకుంది. బోయపాటిని స్టార్ డైరెక్టర్ చేసిన ఈ రెండు సినిమాలతో నందమూరి ఫ్యాన్స్ కు బాగా దగ్గరయ్యాడు. బాలయ్యతో సినిమా తీయటం కోసమే ఈ కథను తయారు చేశానని గతంలో చెప్పిన బోయపాటి ఇప్పుడు చిరంజీవి చేసిన కామెంట్స్ తో ఏం సమాధానం చెప్తాడో అని ఆసక్తి నెలకొంది. సింహ లెజెండ్ స్టోరీలను బాలయ్య కంటే ముందే చిరంజీవికి వినిపించాడా? చిరు వద్దన్న తర్వాతే బాలయ్య దగ్గరకు వెళ్లాడా? లేక బాలయ్యకు వినిపించిన తర్వాత చిరుకు స్టోరీ వినిపించాడా? చిరంజీవి చెప్పిన మార్పులు చేర్పులతో మళ్లీ బాలయ్య దగ్గరకు వచ్చాడా? ఇలాంటి ఎన్నో డౌట్స్ తో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ నడుస్తోంది.